మీరు ఎన్నో రకాల ఫిష్ ఫ్రైస్ తిని ఉంటారు. ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం. ఏ కూరల్లోకైనా ఏ ఫ్రైల్లోకైనా మసాలా కారం వాడితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఏం తీసుకున్నా సరే రుచికి సరిపడా తీసుకోవాలి. ఇది చేపల మసాలా, ఇంట్లో ప్రిపేర్డ్గా ఉండదు కాబట్టి బయట నుంచి తెచ్చుకొని వేసుకోవచ్చు. అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అన్నీ బాగా మిక్స్ చేసుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఒక రౌండ్ బాల్లా వచ్చే వరకు ఆయిల్ తీసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేస్తూ కలుపుకోవటం వల్ల ముక్కలకి బాగా పడుతుంది, అంతేకాక టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నీట్గా కడుక్కున్న చేప ముక్కలు తీసుకొని చేప ముక్కలన్నిటికీ బాగా సరిపోయేలాగా ఆ పేస్ట్ని రాసుకోవాలి. ఫస్ట్ కొద్ది కొద్దిగా రాసుకుంటూ అన్ని ముక్కలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసుకుంటే వాటి కోటింగ్ బాగా పడుతుంది. మా ధ్రువ ఈ ఫిష్ ఫ్రై చేసే ప్రతిసారి డాడీ ఫిష్ ఎక్కడిది, ఎక్కడి నుంచి తెచ్చారో అని అడుగుతాడు. అడిగే ప్రతిసారి మా వారు చెప్పే ఆన్సరు, ధ్రువ మీ మమ్మీ ఎప్పుడు కథ చెప్తారు కదా, అనగనగా ఒక రాజు, రాజుకి 7 కొడుకులు, వేటకెళ్ళి 7 చేపలు తెస్తే అందులో ఒక చేప ఎండలేదని ఆ చేపే మమ్మీ తెచ్చి మనకి ఫిష్ ఫ్రై చేసేసారు అని చెప్పేస్తారు. మా వాడు కూడా అదేంటో నమ్మేస్తాడు. ఎవ్రీ ఫ్రైడే మా ఇంట్లో ఖచ్చితంగా ఫిష్ ఫ్రై చేస్తాము. ఎవ్రీ ఫ్రైడే ఖచ్చితంగా మా ఇంట్లో ఈ స్టోరీ అయితే వినాల్సిందే. వాడు నమ్మేస్తాడు, ఈయన కూడా అదే ఆన్సర్, ఎప్పుడూ మారదనమాట. మనం వండినప్పుడు ఎంత కష్టపడ్డా సరే మన పిల్లలు వాటిని తినడానికి ఎంతైతే ఆశ చూపిస్తారో, ఎంత ఎక్కువైతే తింటారో అప్పుడే మన కష్టం మొత్తం పోతుంది. మెయిన్గా పిల్లలకి ఎక్కువ ఆయిల్ పెట్టకూడదు కాబట్టి ఈ ఫిష్ ఫ్రైకి అసలు చాలా తక్కువ ఆయిల్ యూస్ అవుతుంది. ఫిష్ ఫ్రై అంటే ఎంత ఆయిల్ యూస్ చేస్తారో మీకే తెలుసు. ఈ ఫిష్ ఫ్రైలో చాలా చాలా తక్కువగా వంట నూనె వాడుకోవచ్చు. నిజంగా ఒక్కసారి చేసిన తర్వాత మీరే నిజంగా చాలా ఆశ్చర్యపోతారు. మొత్తం కలిపిన తర్వాత ఫ్రీజర్లో ఒక 30 నిమిషాలు చేపలు ఉంచి బయటికి తీస్తే మనం పెట్టిన ముద్ద ఆ చేపలకి బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక దోస ప్యాన్ పెట్టుకోవాలి. దోస ప్యాన్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా అట్టపుల్లతో స్ప్రెడ్ చేసుకొని దీని మీద వీడియోలో చూపిస్తున్న విధంగా చేప ముక్కల్ని అమర్చుకోవాలి. ఇలా అమర్చుకోవటం వల్ల చేప ముక్కలు బాగా ఫ్రై అవుతాయి, తక్కువ ఆయిల్ కూడా పడుతుంది. అన్ని చేప ముక్కల్ని పెట్టుకున్నాక ఆయిల్ వాటి చుట్టూరు అయ్యేలా పెనం కొంచెం కలుపుకొని దానిపై మూత ఉంచాలి. 10 నిమిషాల తర్వాత మూతని తీసేసి ముక్కలని రెండో వైపుకి తిప్పుకోవాలి. అలా తిప్పుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల ఒకవైపు ఎలా అయితే కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిందో అలానే కలర్ చేంజ్ అయ్యి రెండో వైపు కూడా ఫ్రై అవుతుంది. ఇలా చేసుకోవటం వల్ల తక్కువ ఆయిల్ పడుతుంది, అలానే తక్కువ ఆయిల్తో ముక్కలు బాగా ఫ్రై అవుతాయి, లోపల ఉడుకుతాయి. మీరు ఎప్పుడైనా ఎక్కువ ఆయిల్ తీసుకున్నప్పుడు డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా ముక్క మధ్యలో ఉడకకుండా అలానే ఉండిపోతుంది. ఇప్పుడు మూతని పెట్టుకోవాలి. మళ్ళీ 10 మినిట్స్ తర్వాత మూతని తీసేసి ఫిష్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇటు అటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న ఫ్రై పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఏ ఆయిల్ అయితే రిమైనింగ్ ప్యాన్ పైన ఉందో అదే ఆయిల్లో మళ్ళీ మనం ఫిష్ ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఏదైతే నేను స్టవ్ నుంచి తీస్తాను చూడండి, పేస్ట్ లాగా,
దీన్ని రైస్ లో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ సేమ్ ఇందాకటి లాగానే పెట్టేసుకుంటాం. 4 పీసెస్ పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి కవర్ చేసుకుంటాం. 4 పీసెస్ తీసుకుంటే బాగా ఫ్రై అవుతాయి, అందుకని 4 పీసెస్ అని లెక్క చెప్తున్నాం. చూడండి, తక్కువ ఆయిల్తో ఎక్కువ ఫిష్ ఫ్రై అయిపోయింది. నేను మాట ఇచ్చినట్టే తక్కువ ఆయిల్తో ఎక్కువ ఫిష్ ఫ్రై. పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.